అందర్నీ పద్మవ్యూహంలోకి కరెక్ట్ గా తీసుకొస్తున్నావు. ఈ పద్మవ్యూహాన్ని భాను ఛేదించలేదు. నాకెందుకో ఆ విష్ణుమూర్తి కొత్త ప్లాన్ ఏదో చేస్తున్నాడు అనిపిస్తోంది. అదేంటో నేను తెలుసుకుంటాను. అత్తయ్యకి ఏం జరగకుండా నేను చూసుకుంటాను. ఆ విష్ణుమూర్తి చేసే ప్రతి ప్రయత్నాన్ని అడ్డుపడతాను. తను ఎక్కడున్నాడో నేను కనిపెడతాను. అమ్మా నీలిమా, ఇంకా నువ్వు బయలుదేరు. జరగాల్సిన నాటకం అంతా నేను నడిపిస్తాను కదా. వాసుదేవరావుని ఊరిమిళ్ళ ముందు కరెక్ట్గా బుక్ చేస్తాను. దాంతోని మనం వేసిన స్కెచ్ పరిపూర్ణం అవుతుంది. అది ఎంతవరకు తీసుకెళ్తావో నువ్వు తీసుకెళ్ళు. ఇంక నువ్వు బయలుదేరమ్మా. సరే మావయ్య, అనుకున్న ప్లాన్లో ఎక్కడ ఎలాంటి పొరపాటు రాకుండా చాలా జాగ్రత్తగా చేయి. వస్తాను. అలాగేనమ్మా. ఇక్కడికి ఎవరో వచ్చారమ్మా. నువ్వు ఇక్కడికి రావడం ఎవరైనా చూసారా? లేదు మావయ్య, నేను ఇక్కడికి వస్తున్నాను అంటే ముందు వెనుక చాలా జాగ్రత్తగా ఫాలో అవుతాను. నన్నెవ్వరూ అబ్జర్వ్ చేయలేదని నిర్ణయించుకున్నాక నేను ఇక్కడికి వచ్చాను. ఈ ప్లేస్ నీకు నాకు తప్ప ఇంకెవ్వరికి తెలిసే అవకాశమే లేదు. లేదని మనం అనుకుంటే సరిపోదమ్మా. ఎవరో తలుపు కొడుతున్నారంటే తెలిసిన వాళ్ళు అన్నట్టే కదా. పొరపాటున భాను వాళ్లకు మన సంగతి తెలిసిపోయిందంటావా? అనవసరంగా నువ్వు టెన్షన్ పడి నన్ను టెన్షన్ పెట్టుకు మావయ్య. ఎవరికైనా ఎలా తెలుస్తుంది? చెప్పాను కదా, నేను ఇక్కడికి వచ్చే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుని వస్తానని. ఉండు, చూస్తానుండు. చూడు. లోపలికి రండి. మీరిక్కడికి ఎందుకు వచ్చారు డాక్టర్? నేనేం రమ్మని చెప్పలేదే. మీ అవసరం ఉంటే మీరు పిలుస్తారు, కానీ ఇప్పుడు నేను ఇలా రావడం నాకు అవసరం. మీకు కూడా అవసరం ఉంది, అందుకే ఇలా వచ్చాను. ఆదివారం ఈనాడు బుక్లో పజిల్లాగా పజిల్ భాషలో చెప్పకుండా ఎందుకు వచ్చావో అది చెప్పు. ఆ రోజు మీరు ఇచ్చిన డబ్బు కక్కుర్తిపడి మీరు చనిపోయారని డెత్ సర్టిఫికెట్ ఇచ్చాను. వేరే బాడీకి మొత్తం క్లాతులు కప్పి పోలీసులకు అప్పగించాను. ఈ నిజం ఎప్పటికీ బయటకు రాదనుకుని నేను చాలా ధైర్యంగా ఉన్నాను. కానీ ఏం జరిగింది? మీరేమో సైట్ విజిట్కి వెళ్ళినట్టు బయట తిరగడం మొదలుపెట్టారు. దాంతో మొత్తం పెద్ద పెంట అయిపోయింది. మీరు తప్పించుకు తిరుగుతున్నారని వాళ్ళు వెతుకుతున్నారు. భాను కూడా మా ఇంటికొచ్చి నన్ను నిలదీసిందండి. భాను నిలదీస్తే మొత్తం చెప్పిస్తావా? డబ్బులు తీసుకున్నావు కదా, ఆ మాత్రం జ్ఞానం లేదా నీకు? చూడండి నీలిమ గారు, కోపంలో మీరేం మాట్లాడుతున్నారో మీకు అర్థం కానట్టుంది. నేను డబ్బులు తీసుకున్నది బతుకును మీ మావయ్య చనిపోయాడని చెప్పడానికి, డెత్ సర్టిఫికెట్ ఇవ్వడానికి, అంతేగాని నిజాన్ని దాచడానికి కాదు. ఇప్పుడు ఈ నిజం బయటపడిందంటే మేమే కాదు, నువ్వు కూడా ఇరుక్కుంటావు. ఆ మాత్రం బాధ్యత నీకు లేదా? నాకు బాధ్యత ఉంది కాబట్టే బాధ్యతగా ఈ విషయం మీకు చెప్పడానికి వచ్చాను. మహా అయితే నన్ను సస్పెండ్ చేస్తారు, ఓ 6 నెలలు జైల్లో పెడతారు. కానీ మీ పరిస్థితి ఏంటి? చేసిన చీటింగ్కి ఈసారి నిజంగా హార్ట్అటాక్ వచ్చినా ఎవ్వరూ నమ్మరు. చస్తే జైల్లో చావని వదిలేస్తారు. లేదు డాక్టర్, ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు నోరు విప్పకూడదు. ఏం జరిగినా నేను చూసుకుంటాను. నేను చెప్పినట్టు మాత్రమే నువ్వు చెయ్యి. అయ్యో, తప్పకుండా చేస్తాను మేడం. కాకపోతే డాక్టర్ని కదా, పని చేయాలంటే ఫీజు తీసుకుంటాను. ఈ నిజం నా గుండెలను ఉండిపోవాలి అంటే మీరు నాకు 10 కోట్లు ఇవ్వాలి. 10 కోట్ల అంటే అవి ఏమైనా వేసుకునేవా బీరువాలో దాచుకోవడానికి? నోటుకొచ్చింది కదా అని అడగడం కాదు. మీ ప్రాణాల కన్నా 10 కోట్లు గొప్పవేం కాదు కదా సార్. ఎన్ని ఎంక్వైరీలుంటాయి, ఎంత ప్రెషర్ ఉంటుంది, ఎన్ని విధాలుగా నన్ను ఇబ్బంది పెడతారు. అవన్నీ తట్టుకొని ఈ నిజాన్ని నేను దాచాలి అంటే ఖచ్చితంగా మీరు నాకు నేను అడిగిన డబ్బులు ఇవ్వాలి. మీకో సంగతి తెలుసా? ఇక్కడ లొకేషన్ ఎవరు ట్రేస్ చేయకుండా ఉండడం కోసం నా ఫోన్ కూడా ఇంట్లో వదిలేసి వచ్చాను. నేనేం చేసినా అంత జాగ్రత్తగా చేస్తాను. అందుకే ఈ నిజాన్ని నా దగ్గర నుంచి రాబట్టడానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటన్నిటిని నేను తట్టుకొని నిలబడాలి అంటే నేను అడిగిన డబ్బు మీరు ఇవ్వాలి.
తొందరగా రెడీ చేసుకోండి, వస్తాను. ఎక్కడికి వెళ్ళారండి? నీకు అనవసరం అనుకుంటాను. నా ప్రతి విషయంలో నువ్వు తలదోర్చుకో. నీ పని నువ్వు చూసుకో. చెప్పానుగా నాకు చాలా పనులుంటాయని. నేనేం చేసినా మీ గురించి అని చెప్పాను కదా. చూడండి, మీ ఆయన చేసిన చాలా పెద్ద పొరపాటు ఒక క్రిమినల్కి సహాయం చేయడం. అది ఎంత పెద్ద ప్రమాదమో అర్థం కావట్లేదు. క్రిమినల్స్ మనసు ఎంత డేంజర్గా ఉంటుందో నాకు బాగా తెలుసు. సాయం పొందిన వాళ్ళు తన మీద సానుభూతితో ఉండరు. నిజం బయటకు వస్తుందంటే డాక్టర్ గారి ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడరు. నాకు చాలా భయంగా ఉంది బాను, కానీ ఏం చేయాలో అర్థం కావట్లేదు. నేనేమన్నా మాట్లాడితే నా మీద సీరియస్ అవుతున్నారు, అంతేగాని సమాధానం చెప్పట్లేదు. అక్క, డాడీ అంటే నాకు చాలా ఇష్టం. ఆయన నాతో చాలా సరదాగా ఉండాలని, నాతో ఆడుకోవాలని నాకు ఎన్నోసార్లు అనిపిస్తుంది. కానీ డాడీ ఈ మధ్య అసలు మాట్లాడడమే మానేశారు. ఎప్పుడూ ఏదో టెన్షన్లో ఉంటున్నారు. డాడీకి ఏం కాకుండా నువ్వే చూడక్క ప్లీజ్. తప్పకుండా కావ్య, నేనంతా ఆలోచించాను కాబట్టి మిమ్మల్ని ఇక్కడికి పిలిపించి మాట్లాడుతున్నాను. మీరు నాకు ఒక సాయం చేస్తారా? మీ భర్తకి ఏమీ కాకుండా చూసుకునే బాధ్యత నాది. తప్పకుండా చేస్తాను బాను. నా 5వ తరం నిలబెడతానని నువ్వు ఇంతలా మాటిస్తుంటే కాపాడుకోవాల్సిన బాధ్యత నాకు ఉంది కదా. మనం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా ఆయన నిజం చెప్పట్లేదు కాబట్టి ఆయన నుంచి నిజం తెలుసుకోవడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఆయన ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనేది ప్రతి విషయం నాకు చెప్పండి. తప్పకుండా చెప్తాను. కానీ ఆయన బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడిగితే మాత్రం సమాధానం చెప్పట్లేదు. కానీ ఎలా తెలుసుకోవాలి? మీ పరిస్థితి నాకు తెలుసండి. దీన్ని లొకేషన్ ట్రాకర్ అంటారు. దీన్ని ఆయన కారులో ఆయన కనిపించకుండా పెట్టండి. ఆయన ఎక్కడికి వెళ్ళినా తన గురించి తెలుస్తుందని ఫోన్ వదిలేసి వెళ్ళొచ్చు. తన ఆచూకీ తెలియకూడదని జాగ్రత్త పడచ్చు. కానీ కారుకి ఇలా ట్రాకర్స్ ఫిక్స్ చేస్తారని ఆయన అస్సలు ఊహించరు. మీరు ఈ ట్రాకర్ని కారుకి పెట్టండి. ఎక్కడికి వెళ్ళారనేది ఇది ట్రాక్ చేసి చూపిస్తుంది. ఆ మెసేజ్ నాకు పంపించండి చాలు. చెప్పండి శ్రీలక్ష్మి గారు. అమ్మా బాను, నువ్వు ఊహించిందే నిజమైంది. ఆయన ఫోన్ ఇంట్లోనే వదిలేసి బయటికెళ్లారు. ఆ ట్రాకర్లో ఒక లొకేషన్ ట్రేస్ అయింది. అది నీకు సెండ్ చేశానమ్మా. నేనే శివ అంటే ఆ వాసుదేవరావు నమ్మేస్తాడు కదా. చూడు మావయ్య, నువ్వు గెటప్ మార్చడం గొప్ప కాదు, అక్కడ డీల్ చేయటం గొప్ప. నువ్వొక పక్క వాసుదేవరావుని, ఇంకో పక్క నుంచి ఆంటీని రమ్మన్నావు. నువ్వు బయటపడకుండా, నీ గురించి తెలియకుండా వాళ్ళిద్దరూ బయటపడేలా చేసి శివ గురించి వాసుదేవరావు వచ్చాడని నమ్మించడం అంత ఈజీ కాదు. ఏంటమ్మా అంత అమాయకంగా మాట్లాడుతున్నావు? వాసు నమ్మడు అనుకున్నావు, నమ్మాడు కదా. రాడు అనుకున్నావు, వస్తున్నాడు కదా. ఊర్మిళ నమ్మలేదని నువ్వే చెప్పావు, కానీ ఇప్పుడు నమ్మి వస్తోందా లేదా? వాళ్ళు మన ట్రాప్లో పడ్డారమ్మా. ఇద్దరు ఎదురు పడతారు, కొట్టుకు చస్తారు.
చాలా చిన్న విషయాన్ని నువ్వే పెద్దగా ఆలోచిస్తున్నావు. నువ్వు అనుకుంటున్నట్టు వాళ్ళిద్దరేమీ అమాయకులు కాదు మావయ్య. చాలా తెలివైన వాళ్ళు. వాసుదేవరావు ఒక జిల్లా అధికారి. తను ఎంత తెలివిగా ఆలోచిస్తాడో మనం తొందరపడి తక్కువచ్చిన వేయకూడదు. అలాగే ఊర్మిళ ఆంటీ ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న మనిషి. ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకుంటుందని మనం అనుకోకూడదు. వాళ్ళిద్దరూ ఎదురుపడి కొట్టుకుంటారో లేదో తెలియదు కానీ నువ్వు ఎదురుపడితే మాత్రం పరిస్థితి ఇంకోలా మారుచు మావయ్య. చాలా పెద్ద రిస్క్ చేస్తున్నా. పులి గుహలోకి వెళ్తున్నాం. బలైపోకుండా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మన ట్రాప్లో పడ్డారు, నువ్వు వాళ్ళ ట్రాప్లో పడుతున్నావు. ఆచితూచి అడుగు వెయ్యాలి మావయ్య. పిచ్చి తల్లి, నువ్వు భయపడుతుంది ఎవరి గురించమ్మా? వాళ్ళ తెలివితేటల గురించా? వాళ్ళు తెలివైన వాళ్లే, నేను కాదన్ను. కానీ మంచి వాళ్ళమ్మా. సెంటిమెంటల్ ఫూల్స్. సెంటిమెంట్ కోసం ఎంత దూరమైనా వస్తారు. కానీ నేను ఆ సెంటిమెంట్తోనే ఆడుకునే మనిషిని. వాళ్ళని ఫూల్ చేస్తాం కానీ వాళ్ళ చేతిలో నేనెందుకు ఫూల్ అవుతానమ్మా? నిజంగా అలాంటి పరిస్థితే వస్తే నా సేఫ్టీలో నేనున్నానమ్మా. ఈ గన్నెందుకు మావయ్య? చెప్పాను కదమ్మా, ఆప్షన్ ఏ ఫెయిల్ అయితే దీన్ని ఫాలో అవ్వాలని చెప్పి ఫిక్స్ అయిపోయాను. నా గురించి భానుకి తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళు నన్ను వెతుకుతున్నారు. ఇప్పుడు రెండో ఎత్తు వేస్తున్నాను. ఈసారి వాళ్ళని చిత్తు చేయాలి. కానీ మనం చిత్తు కాకూడదంటే ప్రతి అడుగు ఆచితూచి వేయాలి. ఇవన్నీ నేను ముందు ఆలోచించాను కాబట్టి ఈ గన్ను పట్టుకున్నాను. పరిస్థితి చేయి దాటేలా ఉంటే ఈ గన్తో ఆ ఇద్దరిలో ఒకరి ప్రాణం తీసేస్తాను. ఆ కేసు రెండో వాళ్ళ మీద పడుతుంది. అది ఊర్మిళ వాసుదేవరావ అన్నది అక్కడి పరిస్థితి బట్టి తెలుస్తుంది. ఒకరు పైకి పోతారు, ఇంకొకరు ఆ నేరం మీద జైలుకు పోతారు. అది చాలు కదా భాను కార్తీక్ విడిపోవడానికి. మనం అనుకున్నదే జరుగుతుంది. నువ్వేం టెన్షన్ పడకమ్మా. ఆల్ ది బెస్ట్ మావయ్య. విష్ణుమూర్తి ఎంత తెలివిగా ఇదంతా చేస్తున్నాడండి. శిక్ష అనుభవిస్తున్నాడు, మారతాడు అనుకున్నాము. కానీ ఏం మారలేదు. అదే కుళ్ళు కుతంత్రాలు. మన కుటుంబం మీద ఇంకా అదే పగతో ఉన్నాడు. జైల్లో నుంచి తప్పించుకోవడమే ఒక ఆశ్చర్యం అయితే ఇంకా బయట తిరుగుతున్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ప్లాన్ చేస్తున్నాడని అర్థమవుతుంది. ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆ విష్ణుమూర్తిని పట్టుకోవాలండి. భాను, ఎంత తెలివైన నేరస్తుడైనా ఎక్కడో చిన్న పొరపాటు చేస్తాడు. అదే అతన్ని పట్టిస్తుంది. విష్ణుమూర్తి కూడా ఇప్పుడు అదే చేశాడు. ఎందుకు వచ్చాడో మనకి తెలియకపోయినా బయటకొచ్చి నీకు ఎదురు పడ్డాడు. తను బతికే ఉన్నాడన్న నిజాన్ని తనే చెప్పుకునేలా చేశాడు. ఇప్పుడు తెలివిగా ఎక్కడో దాక్కున్నాడు అనుకున్నా నువ్వేసిన ప్లాన్తో పూర్తిగా ఇరుక్కున్నాడు. ఇంకా తప్పించుకోలేడు. ఇటు నుంచి మనం వెళ్తున్నాం, ఇంకో పక్క నుంచి పోలీసులు వెళ్తున్నారు. ఈ పద్మవ్యూహం నుంచి ఎంత తెలివైన వాడైనా సరే తప్పించుకోలేడు. ఊర్మిళ,
ఎక్కడికి వెళ్తున్నావు? కొన్ని నిజాలు తెలుసుకోవడానికి, కొంతమంది నిజ స్వరూపాలు బయట పెట్టడానికి. మన వెనకాతలే ఉండి నటిస్తున్న వారిని, మన కుటుంబంలో చిచ్చు పెట్టాలని చూస్తున్న వారిని, మన మధ్య గొడవలు సృష్టించాలనుకున్న వాళ్ళ నిజ స్వరూపాన్ని బయట పెట్టడానికి వెళ్తున్నాను. ఏం జరిగింది ఊర్మిళ? మన ముందు ఉన్నవన్నీ కూడా నిజాలని అనుకుంటున్నామండి. మన చుట్టూ జరుగుతున్నవి కూడా మనకి తెలుస్తున్నాయని చెప్పేసి అనుకుంటున్నాం. కానీ లేదండి, మన కళ్ళ ముందే కనికట్టు జరుగుతోంది. అది తెలుసుకునే లోపు ఆ విషయం అనేది మరోలా మారిపోతుంది. అందుకే ఏదో రకంగా ఈ ఇంట్లో మనశ్శాంతి అనేది లేకుండా పోతుంది. ఈ రోజుతో వాటన్నిటికీ ముగింపు పలుకుతాను. అసలైన నిజం అనేది బయటకు వస్తుంది. నీ కోపం చూస్తుంటే ఏదో జరిగినట్టుంది. అదేంటో నాకు చెప్పకూడదా? మన ఇద్దరి మధ్య అసలు రహస్యాలనే ఉండవండి. అసలేం జరిగిందంటే, అది జరిగింది. ఏంటి ఊర్మిళ, ఇదంతా నిజమా? చెప్పాను కదండి, ఆ నిజాన్ని బయట పెట్టడానికి వెళ్తున్నానని. నేను నమ్మలేకపోతున్నాను ఊర్మిళ. వాసు నా దగ్గర ఇంత పెద్ద రహస్యం దాచాడా? తన కొడుకు గురించి అడుగుతుంటే గుర్తొచ్చి అడుగుతున్నాడు అనుకున్నాను. గతంలో జరిగిన దాన్ని తలుచుకుంటున్నాడేమో అని భ్రమపడ్డాను. కానీ శివని తను కలుస్తున్నాడన్న విషయం నేను ఊహించలేకపోయాను. నా ప్రాణ స్నేహితుడు, నన్ను ఎంతగానో అభిమానించే వ్యక్తి, మన కుటుంబం గురించి తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసే మంచి మనసున్న నా వాసు ఈ విషయాన్ని మన దగ్గర దాచాడంటే నాకెందుకో నమ్మకం కలగడం లేదు. నిజంగా ఇంకేదో జరుగుంటుంది. అందుకే ఈ విషయాన్ని దాచాడు వాడు. అలా ఎందుకు ఆలోచించకూడదు ఊర్మిళ? చెప్పాను కదండి, నేనన్నీ ఆలోచించాను కాబట్టి నిజాన్ని నేను తేలుస్తాను అని చెప్తున్నాను. అసలు నిజ స్వరూపాన్ని బయటికి తీసుకొస్తాను అని చెప్తున్నాను. నటన ఎవరిదో, నటిస్తుంది ఎవరో, అసలు ఇదంతా వెనుకుండి నడిపిస్తుంది ఎవరనేది నేను కనిపెడతాను. నా కుటుంబంలో ఇంకెప్పుడు ఎలాంటి చిచ్చు రాకుండా ఈ గొడవలకి శాశ్వతంగా ముగింపు పలుకుతాను. అంటే ఏంటి ఊర్మిళ? నువ్వు వాసును అనుమానిస్తున్నావా? వాసు కావాలని ఇదంతా చేస్తున్నాడు అనుకుంటున్నావా? శివ వాసుని కలిశాడు అనుకుంటున్నావా? నమ్మడం కాదండి, అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారో, ఎందుకు చేస్తున్నారో అనేది నాకు తెలుసు. మీరేంటి లోపలున్నారు? సారీ మేడం, మేమిక్కడికి వచ్చేటప్పుడు ఆ విష్ణుమూర్తి మమ్మల్ని చూసినట్టున్నాడు. మేం లోపల వచ్చే వరకు డోర్ తీసే ఉంచాడు. తెలివిగా మా నుండి తప్పించుకొని బయట లాక్ చేసుకుని వెళ్ళిపోయాడు మేడం. పదండి. ఒక్క నిమిషం. విష్ణుమూర్తి మిమ్మల్ని లాక్ చేస్తే కనీసం మాకు ఫోన్ చేయాల్సింది. ఇప్పుడు చూడండి, వాడు తప్పించుకున్నాడు. మీరు ఫోన్ చేస్తుంటే అట్లీస్ట్ దారిలో అయినా పట్టుకునే వాళ్ళం కదా. ఐడియా రాకపోతే అలాగా? మేము ఫోన్ ట్రై చేద్దాం అనుకున్నాం సార్, కానీ ఇక్కడ సిగ్నల్స్ లేవు. హలో ఎస్ఐ గారు, ఆ విష్ణుమూర్తి ఎక్కడున్నాడో తెలిసిందండి. వాడిప్పుడు ఒక ప్లేస్కి వస్తున్నాడు. ఊర్మిళ, వాసు కూడా అక్కడికే వెళ్ళారు. మీరు మీ పోలీసులు వెంటనే వెళ్ళండి, వాడిని అక్కడే పట్టుకోండి. ఎటువంటి పరిస్థితుల్లోనూ వాడు తప్పించుకోకూడదు. మీ కొడుకు కోడలు విష్ణుమూర్తి ఎక్కడున్నారో ట్రేస్ చేశారు సార్. వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. విష్ణుమూర్తిని పట్టుకుందామని మేము ఇక్కడికి వచ్చాం. వాడు తెలివిగా మమ్మల్ని లాక్ చేసి తప్పించుకొని వెళ్ళిపోయాడు సార్.
అలా అంటే ఎలా ఎస్ఐ గారు? నా భార్య ఊర్మిళ, నా స్నేహితుడు వాసు రిస్క్లో ఉన్నారు. ఒకసారి ఆ ఫోన్ మా వాళ్ళకివ్వండి. అలాగే సార్. మేడం, మావయ్య, అమ్మ భాను, ఆ విష్ణుమూర్తి గొంతు మార్చి మీ అత్తయ్యని ఒక ప్లేస్కి రమ్మన్నాడమ్మా. అక్కడికి వాసు కూడా వెళ్ళాడంట. ఇప్పుడు వాళ్ళిద్దరూ గొడవ పడేలా ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ ఇదంతా మనం కనిపెట్టామని తెలిస్తే వాడు ఎలాంటి స్టెప్ అయినా తీసుకోగలడు. మీరేం భయపడద్దండి. నేను, ఆయన, పోలీసులు అందరం అక్కడికి వెళ్తాం. వాడు ఎటువంటి పరిస్థితుల్లో తప్పించుకోలేడు. మేము ఇప్పుడే బయలుదేరుతున్నాం. అత్తయ్యకి ఏం జరగదు, మేము చూసుకుంటాం. అలాగేనమ్మా, జాగ్రత్త. ఉంటానమ్మా. ఏంటి మావయ్య మీరనేది? విష్ణుమూర్తి ఎక్కడికి రమ్మన్నాడు? అత్తయ్య అక్కడికి ఎందుకు వెళ్ళింది? వాసుదేవరావు గారు కూడా వెళ్ళడం ఏంటి? అసలు ఏం జరిగిందో చెప్పండి మావయ్య. కానీ ఊర్మిళ ఇదంతా విష్ణుమూర్తి ఆడుతున్న నాటకం అని తెలుసుకుంది. ఆ విషయాన్ని బయట పెట్టకుండా విష్ణుమూర్తిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలని ఊర్మిళ అక్కడికి వెళ్ళింది. వాసు కూడా అక్కడే ఉన్నాడు. అమ్మా అంటే మీరంత కోపాన్ని చూపిస్తుంటే నమ్మేశారేమో అనుకున్నాము. కానీ నాటకమని తెలుసుకున్నారా? ఎంత పొరపాటు జరిగింది. మావ ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయాడు. ఈ నిజం తెలీదు. వాళ్ళు కొట్టుకు చేస్తారు అనుకుంటున్నాడు. కానీ మావ ఇరుక్కుంటాడని తెలీదు. ఎలాగైనా మావే నవ్వాలి. నీలిమా, ఇలారా. ఏంటి పార్థు, ఏమైంది? ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. ఎక్కడికి? ఏం లేదు పార్థు, చిన్న పనుంది, బయటికి వెళ్ళాలి. ఇప్పుడు నువ్వు బయట నుంచే కదా వస్తున్నావు. ఆయన లోపలికి రావాల్సిన నువ్వు మళ్ళీ బయటకు వెళ్ళడం ఏంటి? అది ఒక పని మీద వెళ్ళాను. తీరా వెళ్ళాక ఆ పని మర్చిపోయి వచ్చేశాను. అది ఇంటికొచ్చాక గుర్తొచ్చింది. ఇప్పుడు వెళ్తున్నాను. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు. నువ్వు మా మాటలన్నీ విన్నావని నాకు అర్థమైంది. నువ్వు కూడా మాతోనే రా. నీ మావయ్య తప్పించుకున్నాడని, తను బయటుంటే ప్రమాదం అని నువ్వు కూడా చెప్పావు కదా. అందరం కలిసి వెళ్ళి పట్టుకుందాం. ఎంత పని జరిగింది మావయ్య. నువ్వు చాలా తెలివి తక్కువగా అక్కడికి వెళ్ళిపోయావు. నేను ఫోన్ చేసి చెప్పాలనుకున్నా ఈ పార్థు నన్ను ఫోన్ చేయనివ్వకుండా అక్కడికే తీసుకొస్తున్నాడు. ఇది మన ఇద్దరం కలిసి ఆడుతున్న నాటకం అని తెలిస్తే నా ప్రాణం అక్కడే తీసేస్తాడు. వీళ్ళందరినీ బుక్ చేద్దామనుకుంటూ వీళ్ళ చేతుల్లో అడ్డంగా మనం బుక్ అయ్యాం. ఇప్పుడు ఏం చేయాలో నాకు అర్థం కావడం లేదు. భగవంతుడా, నువ్వే నాకేదైనా దారి చూపించు. ఏంటి ఆలోచిస్తున్నావు? పదా. ఊర్మిళ కూడా వచ్చేసింది. వాసుదేవరావుకి ఊర్మిళ ఎదురైతే చాలు ఇక్కడికి ఎందుకు వచ్చావని అడుగుతుంది. వాసుదేవరావు ఏమీ చెప్పలేడు. ఇంకా నాటకాన్ని మొదలు పెడితే వాసుదేవరావుని ఊర్మిళ ఇక్కడే షూట్ చేసేస్తుంది. తర్వాత భానుని ఇంటి నుంచి గెంటేస్తుంది. నా మేనకోడలు ఆ ఇంట్లో కోడలైపోతుంది. ఓ
చెల్లిమా నువ్విక్కడ? మీరేమీ నాకు చెప్పక్కర్లేదన్నయ్య. ఇక్కడికి మీరెందుకు వచ్చారనే విషయం నాకు తెలుసు. అది కాదమ్మా, అసలు ఏం జరిగిందంటే చెప్పాను కదన్నయ్య, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారనేది నాకు బాగా తెలుసు. నీ కొడుకు శివలాగా నాటకం ఆడుతుంది ఎవరో కాదు, ఆ విష్ణుమూర్తి. మిమ్మల్ని నమ్మించి ఇక్కడికి తీసుకొచ్చింది ఆ విష్ణుమూర్తి. నాకు కూడా ఫోన్ చేసి మీరొచ్చి శివని కలుస్తున్నారు, కావాలంటే వచ్చి చూసుకోమని చెప్పాడు. అంటే మళ్ళీ మీరు నేను కోపాల్ని పెంచుకోవాలని, మరిద్దరి కుటుంబాల మధ్య గొడవలు మొదలవ్వాలని, భానుని నేను ఇంట్లోంచి గెంటేయాలని చెప్పి ఇదంతా విష్ణుమూర్తి ఆడుతున్న నాటకం. ఈ నిజం మొత్తం నాకు తెలిసిందన్నయ్య. వాణ్ణి పట్టుకోవడానికే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వెందుకు వచ్చావు తల్లి? ప్లాన్ ఏ ఫెయిల్ అయింది, ప్లాన్ బి ఫాలో చేయాలి. ఆగండి, రావద్దు. ఎవరు దగ్గరికి రావద్దు. వద్దు, రావద్దు. ఎవరైనా దగ్గరకు వస్తే కాల్చిపడేస్తాను. రావద్దు, మీకే చెప్తున్నాను. దగ్గరకు వస్తే కాల్ చేస్తాను. వద్దు, రావద్దు. చూడండి విష్ణుమూర్తి గారు, ఇంకా మీరు తప్పించుకోలేరు. ఇప్పటికే చాలా నేరాలు చేశారు. మళ్ళీ ఇంకో నేరం చేయకండి. మర్యాదగా పోలీసులకు లొంగిపోండి. అసలు మీరు ఈ తప్పులన్నీ ఎందుకు చేస్తున్నారు? ఎవరి కోసం చేస్తున్నారు? మీతో ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? నిజం చెప్పండి విష్ణుమూర్తి గారు. మీకే మంచిది. జైల్లో ఉంటే శిక్ష అనుభవిస్తారు, బతికుంటారు. ఇంతమంది నుంచి తప్పించుకోవడం మీ తరం కాదు. ఆలోచించండి. చూడు భాను, నీ తెలివితేటలు నా దగ్గర చూపించుకో. నేను నీకన్నా తెలివైన వాణ్ణి. నేను జైలు నుంచి బయటకు వచ్చిందే స్వేచ్ఛగా బతకడానికి, మళ్ళీ జైలుకి వెళ్ళడానికి కాదు. నన్నెవరూ పట్టుకోలేరు. పట్టుకోవడానికి ఎవరైనా వచ్చినా కాల్ చేస్తాను, జాగ్రత్త. మావయ్య, ఏం చేస్తున్నావు? నువ్వేం చేయకు ప్లీజ్, నా మాట విను మావయ్య. నీలిమా, నువ్వు నాకేం చెప్పొద్దు. నేనేం చేయాలో నాకు తెలుసు. ఎవరైనా దగ్గరకు వస్తే షూట్ చేసేస్తాను. నీకేమన్నా పిచ్చా? నువ్వొక ఖైదీవి. జైలు నుంచి తప్పించుకోవడమే నువ్వు చేసిన పెద్ద నేరం. ఇప్పటికైనా పోలీసులకు లొంగిపో. చేసిన తప్పులన్నీ ఒప్పుకో, లేదంటే నీ ప్రాణాలకే ప్రమాదం. చూడు, ఇక్కడి నుంచి తప్పించుకోవడం జరిగే పని కాదు. లొంగిపో, ప్రాణాలతో బతికిపో. లొంగిపో. చూడు విష్ణుమూర్తి, ఇప్పటికే నువ్వు చేయకూడని ఘోరాలన్నీ చేశావు. కుటుంబాలతో ఆడుకోవాలని చూస్తున్నావు.
ఒక వ్యక్తి ప్రాణం పోవడానికి కారణమయ్యావు. ఇప్పుడు ఊర్మిళ ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నావు. ఇక నిన్నెవ్వరూ కాపాడలేరు. మర్యాదగా పోలీసులకు లొంగిపో, లేదంటే ఇదంతా ఎందుకు చేస్తున్నావో చెప్పు. నీ మంచి కోసమే చెప్తున్నాను విష్ణుమూర్తి. ఎంత పెద్ద నేరస్తుడైనా చట్టం నుంచి తప్పించుకోలేడు. ఇప్పుడు నీకు జరుగుతుంది కూడా అదే. మర్యాదగా లొంగిపోతే నీకే మంచిది. అసలు ఇదంతా నువ్వెందుకు చేస్తున్నావు విష్ణుమూర్తి? నువ్వొక్కడవే చేస్తున్నావా లేదా నీతో ఎవరైనా చేయిస్తున్నారా? మర్యాదగా వాళ్ళ పేరేంటో మాకు చెప్పు. ఇప్పటికే నీ పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. నీ గన్లో ఎక్కువ బుల్లెట్స్ కూడా లేవని మాకు తెలుసు. నువ్వు షూట్ చేయడం మొదలు పెట్టినా కూడా ఇక్కడ పోలీసుల చేతిలో కూడా గన్స్ ఉన్నాయి. నువ్వేమీ చేయలేవు. తప్పించుకునే ప్రయత్నం అస్సలే చేయలేవు. మర్యాదగా చెప్పు, ఎవరు చేస్తున్నారు నీతో ఇదంతా? అయిపోయింది. ఇప్పుడు మావయ్య మొత్తం చెప్తాడు. ఇంత చేయడానికి కారణం నేనేనని చెప్పేస్తాడు. ఇక నా పని అయిపోయింది. నేను కూడా బుక్ అయిపోయాను. చూడు విష్ణుమూర్తి, తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అందరూ తప్పులు చేస్తారు, కానీ తప్పులు సరిదిద్దుకున్న వారే మనుషులవుతారు. మీలో ఇంకా ఏమాత్రం మానవత్వం ఉన్నా ఇప్పటికే నువ్వు చేసిన తప్పుల్ని ఒప్పుకో. జైలు నుంచి నువ్వు తప్పించుకోవాలని ఆలోచన నీ ఒక్కడిది కాదని నాకు తెలుసు. బయట నీకెవరో సాయం చేశారు. వాళ్ళెవరో చెప్పు. నువ్వు బయటకు రావడానికి ఇంత నెట్వర్క్ నడిపించింది ఎవరో చెప్పు. అన్ని నిజాలు చెప్పి పోలీసులకి లొంగిపోండి. అది మీకే మంచిది. కత్తి పట్టుకున్నవాడు కత్తికే బలవుతాడు. ప్రాణాలు తీయాలనుకున్నవాడు మీలాగే ప్రాణాల మీదకి తెచ్చుకుంటాడు. మీరు చంపి ఏం సాధిస్తారు? అందుకే ఇప్పటికైనా మనిషిగా మారండి. నువ్వు చావు అంచెల్లో ఉన్నావు. అటు పడితే ప్రాణం పోతుంది, ఇటు అడుగు పెడితే కనీసం జైల్లోనే నీ జీవితం ఉంటుంది. అన్యాయం ఎప్పటికీ గెలవదని ఇప్పటికైనా తెలుసుకోండి. విష్ణుమూర్తి, ఇప్పటికే నువ్వు చాలా డేంజర్గా మారావు. ఇది ఇక్కడితో వదిలేస్తే నీకే మంచిది. లేదంటే మాత్రం నీ మీద ఫైరింగ్ స్టార్ట్ చేయవలసి ఉంటుంది. పరిస్థితి అర్థమైంది కదా. మర్యాదగా నిజం చెప్పి లొంగిపోండి. నాకు పరిస్థితి పూర్తిగా అర్థమైంది. నేను ముందుకు అడిగేస్తే మీకు బలవుతాను. వెనకడిగేస్తే నాకు నేనే బలవుతాను. కానీ విష్ణుమూర్తిని మీరు చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. ఏంటి బాను, ఎప్పటికీ నేను నీ మీద గెలవలేనా? నిన్ను ఓడించలేనా? ఎంతో తెలివిగా ప్లాన్ చేసినా కూడా నా ప్లాన్ నువ్వు పసిగట్టేశావు. ఇప్పుడు పోలీసులకు లొంగిపోమని చెప్తున్నావు ఎందుకు? తప్పులు చేయడం అలవాటుగా మార్చుకున్నావు కాబట్టి మీ తప్పుల్ని సమర్థించుకుంటున్నారు. కానీ ఎదుటి వాళ్ళ జీవితాలు నాశనం చేయాలనుకుంటే మీ జీవితమే నాశనం అవుతుందని ఇప్పటికైనా తెలుసుకోండి. దయచేసి ఇదంతా మీరెవరి కోసం చేస్తున్నారో చెప్పండి. పోలీసులకి లొంగిపోండి. ఎంత పెద్ద నేరస్తుడికైనా శిక్ష ఉంటుంది. ఆ శిక్ష అనుభవిస్తేనే మీలో పరివర్తన వస్తుంది. ఇప్పటికే చాలా ప్రమాదకరమైన ఆట ఆడారు. ఈ ఆటని ఇప్పటికైనా ముగించండి. మీ మంచి కోసమే చెప్తున్నాను.
నన్ను ఒక నేరస్తుడిగా క్రిమినల్గా జైల్లో బంధించి ఉంచుతానంటే నేను బతకలేను. అందుకే తప్పించుకున్నాను. కానీ నాకన్నా మీరందరూ తెలివైన వాళ్ళు కాబట్టి నా ఉనికిని పసిగట్టారు. చివరికి నన్ను ఇలా బుక్ చేశారు. అయినా సరే నేను మారను. మావయ్య నువ్వేం చేసుకోవద్దు మావయ్య. అమ్మా నీలిమా, ఈ ప్రపంచంలో నాకంటూ ఎవరూ లేరమ్మా. ఒక్క నువ్వే ఉన్నావు. మీ అమ్మ నిన్ను కన్నాక నిన్ను నా చేతుల్లో పెట్టి తల్లి తండ్రి అయి నువ్వే పెంచని చెప్పింది. ఆ రోజే నిర్ణయం తీసుకున్నాను. నీకు జీవితంలో అన్నీ ఇవ్వాలని, ఎక్కడా ఏ లోటు రాకుండా చూసుకోవాలని. కానీ నేనేమీ చేయలేకపోయాను. చివరికి ఇలా దోషిలా మిగిలిపోయాను. నీ కోసం చేసే ప్రతి ప్రయత్నంలోనూ నేను ఫెయిల్ అవుతూనే వచ్చానమ్మా. నీ విషయంలో నేను చేసిన తప్పుకి నన్ను మన్నించమ్మా. నిన్ను కూడా వదిలి నేను వెళ్ళిపోతున్నాను. జాగ్రత్తగా ఉండమ్మా. ఏం చేస్తున్నారు విష్ణుమూర్తి గారు? లొంగిపోండి. మీరింక తప్పించుకోలేరు. లొంగిపోవాల్సిందే. చూడు భాను, లొంగిపోతే నా జీవితం జైల్లో గడిచిపోతుంది. ఆ బతుకు నాకు నచ్చకే కదా బయటికి ఇలా వచ్చేసింది. మళ్ళీ అక్కడికి వెళ్లాల్సి వస్తే నేను వెళ్లే దారేంటో నేనే నిర్ణయించుకున్నాను. మావయ్య దయచేసి నువ్వేం చేసుకోకు, నా మాట విను. ఏ, ఉసురేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకూడ భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా, చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేచెనా, నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. మావయ్య 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 పోలికలని పొరలలోన అడుగులు ఉన్నా, పొరపడిన పగకు నేనే పావును కానా, దోషమేది చేయకున్నా దోషిలాగా ఉన్నా, పాసమున్న ప్రేమలన్నీ నెలరాలుతున్నా, ముందు చూపు లేక చేసే సాయం నింద మోసి నిండు. నీలిమ బయటుంది. మనందరి దగ్గర వాళ్ళ మావయ్య అంటే పడదు అని ఎంత నటించినా సరే, వాళ్ళ మావయ్య చనిపోయాడు అన్నప్పుడు నీలిమ షాక్ అవ్వడం నేను చూశాను. అలాగే ఆ రోజు హాస్పిటల్లో విష్ణుమూర్తి చనిపోయాడు అని ఇంటికొచ్చి చెప్పినప్పుడు కూడా నీలిమలో కొంచెం కూడా బాధ కనిపించలేదు. అదే విషయం బామ్మ కూడా నాతో చెప్పింది. అంటే నీలిమకి ఖచ్చితంగా విష్ణుమూర్తి మీద ప్రేమ ఉంది. తనకి బయట నుంచి సాయం చేసే ఉంటుంది. దానికి తోడు గవర్నమెంట్ డాక్టర్ కూడా నీలిమకి ఈ విషయంలో హెల్ప్ చేసినట్టున్నాడు. వీళ్ళందరూ కలిసి ఈ నాటకం ఆడబట్టే విష్ణుమూర్తి బయటికి రాగలిగాడు. నువ్వే శివ అన్నయ్య అన్న నిజం నీకు నాకు నీలిమకి తప్ప ఇంకెవరికీ తెలియదు. కానీ విష్ణుమూర్తి నాన్నకు ఫోన్ చేసి నీలా మాట్లాడడం ఏంటి? తిరిగి వచ్చేస్తానని చెప్పాడు. అత్తయ్య దగ్గర ఈ విషయం బయట పెట్టాలని ప్రయత్నించాడు. మళ్ళీ ఇంట్లో పెద్ద గొడవలు సృష్టించాలని ప్లాన్ చేశాడు. కానీ చివరి నిమిషంలో వాళ్ళ ప్లాన్ ఫెయిల్ అయింది. ఆ విష్ణుమూర్తి చనిపోయాడు. అప్పుడు నిజం ఏంటనేది బయటకు తెలియదు కాబట్టి ఈ నిజం ఎప్పటికీ బయటికి రాదు. కానీ ఒక్కటి ఆలోచించు, ఇంత పెద్ద సీక్వెన్స్లో నీలిమ హ్యాండ్ లేదు అంటే నువ్వు నమ్ముతావా? నిజమేనమ్మా. నీలిమ చేసే ప్రతి పనిలోనూ తనకు కొంత స్వార్థం ఉంటుంది. తను ఏం కావాలనుకుంటుందో అది మాత్రమే చేస్తుంది. ఇప్పుడు ఇంట్లో అందరం ఒక్కటైపోయాం. అందరి సపోర్టు నీకే ఉంది. తను ఒంటరైపోయిందన్న భయం నీలిమలో స్పష్టంగా మనకు కనిపిస్తుంది. ఖచ్చితంగా నీలిమ విష్ణుమూర్తికి సపోర్ట్ చేసే ఉంటుంది. కానీ విష్ణుమూర్తి చనిపోయాడు కదా, ఇప్పుడు ఈ విషయాలన్నీ బయటికెలా వస్తాయి? తప్పకుండా వస్తాయన్నయ్య. ఎందుకంటే ఒక నేరస్తుడు తను చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ సృష్టించుకుని బయట తిరుగుతూ ఇంకో కుట్రకి తెరతీశాడంటే
అది పోలీస్ డిపార్ట్మెంట్కి చాలా అవమానం. విష్ణుమూర్తి చనిపోయి ఉండొచ్చు, కానీ సాక్ష్యాధారాలు పట్టుకుని పోలీసులు ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తారు. నీలిమని ప్రశ్నిస్తే అసలు విషయం నీలిమ నుంచే బయటకు వస్తుంది. నమస్తే మేడం. నమస్తే అండి. మీ హెల్త్ అంతా ఓకే కదా? బానే ఉంది. బుల్లెట్ కూడా తీశారు, స్టిచెస్ వేశారు. నౌ ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఓకే మేడం. నీలిమ గారు, మీరు ఒకసారి మాతో స్టేషన్కి రండి. ఏంటి సిఐ గారు, నీలిమ స్టేషన్కి ఎందుకు? చూడండి సార్, చనిపోయింది ఈ అమ్మాయి మేనమామ. ఒక క్రిమినల్ తప్పించుకోవడంలో ఖచ్చితంగా తనకి బయట నుంచి ఎవరో సహాయం చేసే ఉండాలి. సో సాయం చేసే అవకాశం ఈ అమ్మాయికి మాత్రమే ఉందని మా అనుమానం. నేనే చేయలేదండి, నాకేం తెలీదు. ఆ రోజు గవర్నమెంట్ హాస్పిటల్లో చనిపోయారని చెప్పగానే నేను వచ్చేసాను. తర్వాత హాస్పిటల్ అప్పగించిన బాడీని మీ పోలీస్ వాళ్లే క్రిమేషన్ కూడా చేశారు కదా. ఇప్పుడు నన్ను అడుగుతున్నారేంటి? చూడండి మేడం, కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు మాకు డౌట్ ఉన్న ప్రతి వాళ్ళని మేము ప్రశ్నిస్తాము. అది కేసు ఇన్వెస్టిగేషన్లో ఒక భాగం. సో మీరు ఏ తప్పు చేయకపోతే మీ మీద ఎలాంటి కేసులు ఉండవు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఒకసారి మీరు మాతో స్టేషన్కి వచ్చి మాకు సహకరిస్తే బాగుంటుంది. అది కదా ఎస్ఐ గారు, అసలు నీలిమా. అత్తయ్య, ఎస్ఐ గారు చెప్తున్నారు కదా, తను ఏ తప్పు చేయకపోతే తనకి ఎలాంటి ఇబ్బంది ఉండదు అని. ఆ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఇదంతా కామనే కదా. తీసుకెళ్ళనివ్వండి. ఎవరి ద్వారా ఏం జరిగిందో నిజాలు బయటికి రావడం మనకి కావాలి కదా. నీలిమ తప్పు చేయకపోతే నిప్పులాగే బయటకు వస్తుంది. ఎస్ఐ గారు, మీరు తీసుకెళ్ళండి. పదండి మేడం. అన్నయ్య. చెల్లెమ్మ, కూర్చో కూర్చో. చెల్లెమ్మ, నేను ఎన్ని జన్మలెత్తినా నీ రుణాన్ని తీర్చుకోలేను తల్లి. అయ్యో, ఏంటన్నయ్య మాటలు? మన మధ్య రుణమేంటి చెప్పండి. నాకు కష్టం వస్తే నేనున్నాను అని చెప్పి మీరు నిలబడ్డారు. మా ఇంటికి ఏదైనా సమస్య వస్తే మీరెంతో బాధపడతారు. అది పరిష్కారం అయ్యేంత వరకు కూడా మీరు ప్రశాంతంగా ఉండలేరు. అది మీ ప్రేమానురాగం అన్నయ్య. అలాంటిది మీకేదైనా ఆపదొస్తుంది అంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటానన్నయ్య? మా మీద మీరు ఎంత మమకారాన్ని చూపిస్తున్నారు. మరి మా అన్నయ్యకేదైనా అవుతుంది అంటే నాకు అంతే బాధగా ఉంటుంది కదన్నయ్య. ఇందులో అనుబంధాలే తప్ప రుణాలు మాత్రం ఏవీ ఉండవన్నయ్యా. నువ్వు నాకా దేవుడిచ్చిన చెల్లెమ్మవి. అదే అనుబంధంతో నిన్ను అడుగుతున్నాను తల్లి. ఆ విష్ణుమూర్తి నా కొడుకు పేరుతో నాటకం ఆడుండొచ్చు, కానీ నాకు నా కొడుకుని గుర్తు చేశాడు. నా శివని క్షమించగలవమ్మా? లేదన్నయ్యా, నేను మీ కొడుకుని క్షమించలేను. తన వెనకాల నీలిమ ఉందేమో అని కేవలం అపోహ మాత్రమే. ఇందులో నీలిమకి ఎలాంటి ప్రమేయం లేదని మా ఎంక్వైరీలో తేలింది మేడం. ఉంటాను మేడం. పోలీసుల మాట విన్నారు కదా, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకోండి. నేను మా మావయ్య పెంపకంలో పెరిగాను, కానీ మీ ఇంటి గురించి ఆలోచిస్తాను. ఈ ఇంటి మనిషిగానే ఆలోచిస్తాను. ఈ ఇంటికి ఎవరు ద్రోహం చేయాలనుకున్నా నేను క్షమించను. మీ అందరినీ నా వాళ్ళుగా చూసుకుంటున్నాను. మీకు ద్రోహం చేసే వాళ్ళు ఎవరైనా సరే నాకు ద్రోహులే అవుతారు. పాపం నీలిమని మనమందరం అనవసరంగా అనుమానించామేమో. వాళ్ళ మామయ్య మొదటిసారి ద్రోహం చేసినప్పుడే ప్రాణాలు తీసుకోవాలనుకుంది. ఈసారి తను సాయం చేస్తుందని మనమే పొరపాటుగా అనుకున్నాం. ఏదైతేనేం పోలీసులు ఎంక్వైరీ చేశారు కదా,
దుర్మార్గుడు విష్ణుమూర్తి ఒక్కడే అని తెలిసింది కదా. ఆ దుర్మార్గుడు చనిపోయాడు. ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు. చెప్పు తల్లి. అదేంటి నాన్న, ఎవరికి ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయారు? ఏమీ లేదమ్మా, జరిగిన సంఘటన మనసుకి చాలా కష్టం అనిపించి ఇంటికొచ్చి మీ అమ్మ ఫోటో చూసి మాట్లాడుకుంటే మనసుకి కాస్త ఉపశమనంగా ఉంటుందని ఇంటికొచ్చేసానమ్మా. మీకెవరికీ చెప్పలేదు అన్న ఆలోచన కూడా రాలేదమ్మా. మీ పరిస్థితి నేను అర్థం చేసుకోగలను నాన్న. ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని ఇంకో సాయం అడగాలని ఫోన్ చేశాను. ఏంటి తల్లి అది? నీలిమని పోలీసులు తీసుకొచ్చారు నాన్న. ఈ కుట్రలో తన ప్రమేయం ఏం లేదని చెప్పారంట. నిజంగా ఆ అమ్మాయి ప్రమేయమే ఉండుంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఖచ్చితంగా పోలీసులు కనిపెట్టుండేవారుగా. కాసేపు అదే నిజం అనుకుందాం నాన్న. కానీ ఒకటి ఆలోచించండి, ఎవరి సాయం లేకుండా విష్ణుమూర్తి ఒక్కడే ఇంత సాహసం చేయడు కదా. తను జైలు నుంచి తప్పించుకోవడం దగ్గర నుంచి చనిపోవడం వరకు విష్ణుమూర్తి ఇదంతా ఒక్కడే చేశాడు అంటే ఎంతవరకు నమ్మొచ్చు నాన్న? ఇంకో వ్యక్తి సాయం లేకుండా ఇదంతా జరిగి ఉండదు. ఖచ్చితంగా దీని వెనకాల ఎవరో ఉన్నారు. విష్ణుమూర్తి పోయినంత మాత్రాన ఈ విషయాన్నంత తేలిగ్గా వదిలేయకూడదు. ఆ వ్యక్తులు ఎవరో తెలుసుకోవాలి. ఎందుకంటే శత్రుశేషం మిగిలినంత వరకు మనకి భయంగానే ఉంటుంది కదా. ఆపద ఎప్పుడు ఎట్నుంచి వస్తుందోనని భయంగానే ఉంటుంది. ఇప్పుడేమంటావమ్మా? విష్ణుమూర్తి చనిపోయాడని ఆ రోజు కన్ఫర్మ్ చేసింది డాక్టర్ కదా నాన్న. మీ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ముందు ఆ డాక్టర్ గురించి ఎంక్వైరీ చేయండి. ఆ డాక్టర్ దొరికితే మనకి మొత్తం నిజాలన్నీ బయటకు వస్తాయి. సరే తల్లి, తప్పకుండా చేస్తాను. ఉంటాను. అలాగే నాన్న. అంటే నేను మాట్లాడింది అన్నయ్య ఎవరితోనూ చెప్పలేదన్నమాట. శివని నేను క్షమించను అన్న మాటని కాని శివ విషయంలో నేనెంత గట్టిగా ఉన్నానన్నది అన్నయ్యకి బాధ అనిపించినా భానుతో కూడా ఈ విషయాన్ని పంచుకోలేదు. ఎంత పనిచేసావు మావయ్య. నీ ప్రాణాలు తీసుకున్నావు, నన్ను పొట్టరిని చేసావు. ఈ ప్రపంచంలో నాకు నువ్వు తప్ప ఇంకెవ్వరూ లేరు. నా గురించే ఎప్పుడు ఆలోచించే నా మనిషివి నువ్వు. నన్ను పెంచడం కోసం నువ్వు పెళ్లి కూడా చేసుకోలేదు, పొట్టరిగానే మిగిలిపోయావు. నేనంటే అంత మమకారాన్ని పెంచుకున్నావు. అలాంటి నువ్వు ఈరోజు నన్ను పొట్టరిని చేసి వెళ్ళిపోయావా మావయ్య? ఏంటి నీలిమా, బాధపడుతున్నావా? మా మావయ్య ఎంత చెడ్డవాడైనా తను చనిపోయాడంటే బాధ అనిపిస్తుంది కదా. ఆ రోజు హాస్పిటల్లో చనిపోయాడని చెప్పినప్పుడు ఇలాగే ఏడ్చాను. అందుకే క్రిమేషన్ కూడా నేను చేయలేను అని వచ్చేశాను. కానీ ఈరోజు నా కళ్ళ ముందే ప్రాణం తీసుకుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. ఎంతైనా నన్ను పెంచాడు కదా, ఆ మమకారం నాకు ఉంటుంది కదా. అవును నీలిమా, మీ మావయ్యకు నువ్వంటే ఎంతో ఇష్టం కదా. నీ జీవితం కోసమే కదా తను ఏం చేయడానికైనా వెనకాడరు కదా. నువ్వు తను జైల్లో ఉన్నప్పుడు ఎన్నోసార్లు వెళ్ళి కలిశావు. అప్పుడు ఎప్పుడైనా జైలు నుంచి తప్పించుకోవాలనుకుంటున్నానని నీతో చెప్పారా? హార్ట్ అటాక్ వచ్చినప్పుడు కూడా నువ్వు హాస్పిటల్కి వెళ్ళావు. అప్పుడైనా తన మనసులో మాట నీతో చెప్పారా? అసలు మీ మావయ్య ఇలా ప్రవర్తిస్తారని నువ్వు ఎప్పుడైనా ఊహించావా? ఒకవేళ ఊహించినా, నీకు అనుమానం వచ్చినా నువ్వేం చేసేదానివి? ఏంటి భాను, ఓదార్చడానికి వచ్చినట్టు వచ్చి నన్ను ఇంటరోగేషన్ చేస్తున్నావా? పోలీస్ స్టేషన్లో కూడా నువ్వడిగినట్టే పోలీసులు ఇలాంటి క్వశ్చన్సే వేశారు. అక్కడ ఇక్కడ నేను చెప్పే సమాధానం ఒక్కటే, జరిగిన దాంట్లో నా తప్పేమీ లేదు అని. ఇలా జరుగుతుందని నాకు తెలీదు అని ఆధారాలు కూడా ఎంక్వైరీ చేశారు కదా. నేను నిర్దోషిని అని తెలిసాక కదా నన్ను వదిలిపెట్టారు. మళ్ళీ మీరొచ్చి ఎంక్వైరీ చేస్తున్నారేంటి? ఎంక్వైరీ అని నువ్వెందుకు అనుకుంటున్నావు? ఇదేమీ ఎంక్వైరీ కాదు. మీ మామయ్య పోయాడని ఇంతలా బాధపడుతున్నావు కదా. మరి అంతలా నిన్ను ప్రేమించే మీ మావయ్య అసలు నీకేం చెప్పకుండా ఇంత కుట్ర చేశాడా? ఒకవేళ చెప్పుంటే నువ్వు ఆపుండేదాను కదా.
తప్పు జరిగితే నీకే ప్రమాదం మావయ్య అని చెప్పుండేదానివి కదా. ఆ ఉద్దేశంతోనే మేము అడుగుతున్నాం. అసలు అలా నువ్వెందుకు అర్థం చేసుకోకూడదు? మా ప్రశ్నలని నువ్వు తప్పుగా ఎందుకు అనుకుంటున్నావు? మీ మనసులోని ఉద్దేశం ఇదే అయితే నేను అలాగే అర్థం చేసుకునేదాన్ని. కానీ మీ మనసులో నా మీద ఎక్కడో అనుమానం కూడా ఉంది. నేను తప్పు చేసుంటానేమో, మా మావయ్యని సమర్థించుంటానేమో, మా మావయ్య చేసే ప్రతి ప్రయత్నంలో నా ప్రమేయం ఉంటుంది అని మీకు అనుమానంగా ఉంది. అది కేవలం మీ అనుమానం మాత్రమే. అది మీరు తెలుసుకుంటే మంచిది. ఎందుకంటే ఈ ఇంటికి ద్రోహం జరుగుతుంది అంటే నేను వదిలిపెట్టాను. మా మావయ్య ఒకసారి తప్పు చేశాడనే కదా తలెత్తుకోలేక ప్రాణాలు కూడా తీసుకోవాలనుకున్నాను. అది నా మనస్తత్వం. మా మావయ్య నన్ను పెంచాడు అన్న మమకారంతో బాధ అనిపిస్తుంది తప్ప ఇంకోటి ఇంకేం లేదు. నన్ను ఇంతలా క్వశ్చన్ చేస్తున్నారు కదా. నేనెప్పుడు మీలాగా మనుషుల్ని మోసం చేసి బతకలేదు. ఏమైనా సరే ధైర్యంగా చెప్పే ధైర్యం నాకుంది. నువ్విప్పుడు బాధలో ఉన్నావు, అందుకే ఎంత మాట వస్తే అంత మాట్లాడుతున్నావు. నేను అన్నయ్య ఎప్పుడు ఎవరిని మోసం చేయలేదు. ఒక రహస్యాన్ని దాచామంటే అది బయటకు తెలియడం వల్ల సమస్యలు పెరుగుతాయని, కుటుంబంలో కలహాలు వస్తాయని చెప్పలేదు. కానీ ఎవరినో వంచాలని కానీ ఎవరి ప్రాణాలను తీయాలని దాచుంచాల్సిన విషయం కాదు. ఈ సంగతి నీకు తెలుసు. అయినా ఎందుకు అలా పదే పదే మాట్లాడుతున్నావు? నిజంగా నీ బాధను చూసి తట్టుకోలేకే అడిగాం, కానీ మాకింకా వేరే ఉద్దేశం లేదు నీలిమా. చాలు భాను, నువ్వు ఎంత గొప్పగా మాట్లాడినా నీ మనసులోని అంతరార్థం ఏంటో తెలుసుకోలేనంత అమాయకురాల్ని కాదు నేను. నువ్వు వచ్చి ఎందుకిలా మాట్లాడుతున్నావని గ్రహించలేనంత చిన్నపిల్లనేం కాదు. నీ భయమంతా ఒకటే కదా. నీకు సంబంధించిన రహస్యం నా దగ్గర ఒకటుంది. అది నేనెక్కడ బయట పెడతానేమో అని మీ ఇద్దరు భయపడుతున్నారు. అందుకే కదా మీరు నన్నిలా నీడలా వెంటాడుతున్నారు. నా తప్పేదైనా దొరుకుతుందేమో, అందరి ముందు నన్ను దోషిగా నిలబెట్టాలని మీరింతగా ప్రయత్నిస్తున్నారు. కానీ నేనెప్పుడు తప్పు చేయలేదు, తప్పు చేయను కూడా. ఈ కుటుంబం గురించి ఆలోచించే మనిషిని, ఈ కుటుంబానికి అన్యాయం జరుగుతుంటే ఎవరినైనా వదిలిపెట్టను. అలాంటిది నేను మా మావయ్య విషయంలో సపోర్ట్ చేస్తానని మీరెలా అనుకున్నారు? ఈ విషయాలు ఇక్కడితో వదిలేయండి భాను. మీ భయం అంతా ఆ వీడియో గురించి అయితే ఇదిగో, దీన్ని నీ చేతులతో నువ్వే డిలీట్ చేసుకో. ఇది నాకు అవసరం లేదు. డిలీట్ చేసేస్తే నేను నోరిప్పుతానన్న భయం కూడా మీకుండదు కదా. డిలీట్ చేసి తీసుకో భాను, డిలీట్ చేయి.